కేంద్ర ప్రభుత్వం ఖగార్ పేరిట చేస్తున్న మరణకాండను వెంటనే ఆపేయాలని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఆడేలుది బూటకపు ఎన్కౌంటర్ అని పట్టుకుని కాల్చి చంపేశారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా పొచ్చార గ్రామంలో మావోయిస్ట్ అగ్రనేత మైలారపు ఆడేళ్ల మృతదేహానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాళులర్పించారు. ఇందులో మాజీ మావోయిస్టులు, కమ్యూనిస్టులు, నేతలు, కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు బోత్ నియోజకవర్గంలోని పొచ్చెర గ్రామంలో చాలా విషాదాలు ఏర్పడేది. ఎందుకంటే ఉద్యమకారుడు కామ్రేడ్ మైలారపు ఆడేళ్ళు అలియాస్ భాస్కర్ గారు ఈరోజు ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో చాలా దారుణంగా మిషన్ ఖగార్ అని చెప్పేసి ప్రభుత్వాలు పొట్టన పెట్టుకొని, ఎందుకంటే గరీబుల కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన ఏం సొంత లాభం కొరకో ఎవరి కొరకో ఆస్తుల కొరకు చేయలేదు. గరీబులకు న్యాయం జరగాలి, గరీబుల జీవితాలు బాగుపడాలి అని చెప్పేసి 23 సంవత్సరాల్లోనే చిన్న వయసులోనే తన యొక్క జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేసి ఈరోజు ఉద్యమంలో పాల్గొని, మా నాయకుడు కేసీఆర్ గారు కూడా మొన్ననే రజతోత్సవ సభలో చెప్పిండు, మిషన్ ఖగార్ను ఆపండి, ఇది చాలా దారుణం. మిషన్ ఖగార్ పేరు మీద ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు, పట్టుకొని మరీ దారుణంగా. ఇదేం ఎన్కౌంటర్ కాదు, ఇది పట్టుకొని కాల్చి చంపడం అంటారు దీన్ని. కాబట్టి ఇది దారుణంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు కూడా అన్నారు, ఈ విధంగా అమాయకులను బలి చేయకండి, పుట్టన పెట్టుకోకండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇది పూర్తిగా ఇది ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఆయన చిరకాలం ఆయన యొక్క పేరు ప్రజలలో ఉండిపోయింది. ఎందుకంటే ఉద్యమం ప్రజల కొరకు చేసింది కాబట్టి ఆయనను ప్రజలు మంచి గుర్తిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో తండోపతండగా చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి ఆయన యొక్క సంఘీభావాన్ని కూడా తెలిపారు. కాబట్టి ఆయనను పై లోకంలో కూడా భగవంతుడు మంచి స్థానాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా వారి కుటుంబము, వారి యొక్క ఏదైతే వారి కుటుంబంలో కూడా ప్రజలందరూ కూడా మనం అందరం సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, జై కామ్రేడ్ మైలారపు ఆడేళ్ళ, జై ఆడేళ్ళు.